అనగనగా ఒక అందమైన గ్రామంలో నలుగురు బ్రాహ్మణ స్నేహితులు నివసించేవారు. చిన్నప్పటి నుంచి వారు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. వారిలో ముగ్గురు వేదాలు, శాస్త్రాలు, మంత్ర విద్యల్లో అసాధారణమైన పాండిత్యం సంపాదించారు. ప్రజలు వారిని గొప్ప పండితులుగా గౌరవించేవారు. అయితే నాలుగో బ్రాహ్మణుడు మాత్రం అంతగా చదువులేదు. కాని అతనికి పుస్తకాలలో దొరకని ఒక గొప్ప సంపద ఉంది. అదే వివేకం, పరిస్థితిని అర్థం చేసుకునే తెలివి, ఏ పని చేసే ముందైనా దాని ఫలితం గురించి ఆలోచించే గుణం. ఇవన్నీ ఉన్నాయి. ఒకరోజు ఆ నలుగురు స్నేహితులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన విద్యను ఇప్పుడు ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది. రాజుల దగ్గరకు వెళ్లి మన ప్రతిభను నిరూపించి ధనం, గౌరవం సంపాదిద్దామని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం తమ గ్రామాన్ని విడిచిపెట్టి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు నడుస్తూ వారు ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, దూరంగా వినిపిస్తున్న జంతువుల అరుపులు, ఆ వాతావరణం చాలా భయంకరంగా అనిపించింది. అలా ముందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వారి దృష్టికి ఒక పెద్ద అస్థిపంజరం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసేసరికి అది ఒక భయంకరమైన సింహం యొక్క అస్థిపంజరమని అర్థమైంది. ఆ దృశ్యాన్ని చూసిన ముగ్గురు పండితులు ఎంతో ఉత్సాహపడిపోయారు. వారిలో ఒకడు, మన విద్యను పరీక్షించుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం మళ్లీ దొరకదు అన్నాడు. రెండోవాడు కూడా వెంటనే అంగీకరించాడు. మూడోవాడు గర్వంగా నవ్వుతూ, ఈ రోజు మన శక్తి ప్రపంచానికి తెలిసిపోతుంది అని చెప్పాడు. నాలుగో బ్రాహ్మణుడు మాత్రం వారి మాటలు విని ఆందోళన చెందాడు. స్నేహితులారా, ఇది సింహం. దీనికి ప్రాణం పోస్తే మనల్నే చంపేస్తుంది. మన విద్యను నిరూపించుకోవాలనే ఆలోచన మంచిదే, కానీ ప్రమాదాన్ని మనమే ఆహ్వానించకూడదు కదా అని ఎంతో వినయంగా చెప్పాడు. కాని మిగతా ముగ్గురు అతని మాటలను విని నవ్వారు. నీకు విద్య లేదు కాబట్టి భయపడుతున్నావు, మా శక్తి నీకు అర్థం కాదులే అంటూ ఎగతాళి చేశారు. మొదటి బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో చెల్లాచెదురుగా పడి ఉన్న ముక్కలన్నీ, ఎముకలను ఒకదానితో ఒకటి కలిపాడు. కొన్ని క్షణాల్లోనే పూర్తి సింహం అస్థిపంజరంగా సిద్ధమైంది. ఆ తర్వాత రెండో బ్రాహ్మణుడు తన విద్యను ప్రదర్శించాడు. అతను మంత్రాలు జపించగానే ఆ ఎముకలపై మాంసం పెరిగింది, చర్మము కప్పుకుంది, గోర్లు, దంతాలు, కళ్ళు అన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడది నిద్రిస్తున్న నిజమైన సింహంలా కనిపిస్తోంది. ఒక్క ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు మూడో బ్రాహ్మణుడు ముందుకు వచ్చి, ఇప్పుడు నేను దీనికి ప్రాణం పోస్తాను, అప్పుడే మన విద్య సంపూర్ణమవుతుంది అని చెప్పాడు. నాలుగో బ్రాహ్మణుడు మరోసారి వారిని ఆపడానికి ప్రయత్నించారు. దయచేసి నా మాట వినండి. ప్రాణం పోసిన తరువాత దీనిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అది సింహం, దాని స్వభావము మారదు అని అన్నాడు. అయినా కూడా వారు అతని మాటల్ని పట్టించుకోలేదు. అప్పుడు నాలుగో బ్రాహ్మణుడు, సరే, మీరు నా మాట వినకపోతే కనీసం నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటాను అని చెప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. మూడో బ్రాహ్మణుడు కళ్లను మూసుకొని శక్తివంతమైన మంత్రాలను జపించడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే సింహం శరీరం కదలడం మొదలైంది. దాని గుండె కొట్టుకుంటుంది. కళ్లను నెమ్మదిగా తెరిచింది. ఆ తరువాత ఒక్కసారిగా భూమంతా కంపించేలా ఒక భయంకరమైన గర్జన చేసింది. ముగ్గురు బ్రాహ్మణులు తమ విజయం చూసి ఎంతో ఆనందించారు. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆకలితో ఉన్న సింహం ఎదురుగా నిలబడి ఉన్న ముగ్గురిని తన ఆహారంగానే చూసింది. ఒక్కసారిగా వారి పైకి దూకింది. వారు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయారు. క్షణాల్లోనే సింహం వారిని చంపేసి అడవిలోకి వెళ్లిపోయింది. చెట్టుపై నుంచి ఇదంతా చూసిన నాలుగో బ్రాహ్మణుడు
కొంతసేపటి తర్వాత నెమ్మదిగా కిందకి దిగాడు. తన స్నేహితుల మృతదేహాలను చూసి ఎంతో బాధపడ్డాడు. అతను మెల్లగా ఇలా అన్నాడు, వారికి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగించాలో తెలిసే వివేకం లేదు. విద్య గొప్పదే, కానీ వివేకం లేని విద్య చివరకు వినాశనానికి దారితీస్తుంది అని అన్నాడు. అలా ఆ సంఘటనను జీవితాంతం గుర్తుంచుకుంటూ తన ప్రయాణాన్ని ఒంటరిగా కొనసాగించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది. పుస్తకాలలో నేర్చుకున్న జ్ఞానం ఎంత విలువైనదో, దానికి తోడు వివేకం లేకపోతే అది మనల్నే ప్రమాదంలోకి నెట్టుతుంది. నిజమైన తెలివి అంటే కేవలం తెలుసుకోవడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం follow to our channel and subscribe to my channel.